వెల్కమ్ టు మై ఛానల్ అండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి, ఇంకా అయోధ్య అయితే బయలుదేరిపోయామండి. బయలుదేరిపోయి నేను ముందు వీడియోలో చూపించానండి లుంబిని మొత్తం అన్ని టెంపుల్స్ కూడా లుంబినివి అన్నీ చాలా బాగుందండి. లుంబిని అయితే ఎవరైనా కానీ లుంబిని అటు నేపాల్ సైడ్ వెళ్తే లుంబిని మాత్రం కంపల్సరీగా ప్లాన్ చేసుకోండి. ఇదిగోండి, అయోధ్య అయితే వచ్చేసాము. ఇదిగోండి, అయోధ్య మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇంకా మేము దారిలో వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ముందు కూడా చూసారా గోడలకు అన్నిటికి కూడా రాముల వారి అన్ని కథలాగా చాలా బాగా పెట్టారండి. రాముల వారి స్టోరీ పెట్టినట్టుగా రాముల వారిది, సీతాదేవి అడవికి వెళ్ళినట్టుగా అవన్నీ ఒక బొమ్మల్లా చేసి చాలా బాగా పెట్టారు. చాలా బాగుందండి. అయోధ్య మొత్తం చుట్టుపక్కల చాలా బాగుంది. ఇదిగోండి, దర్శనానికి అయితే వచ్చేసాం. స్వామివారిని చూడండి. అసలు ఎంత కట్టడం అయితే ఎంత బాగుందండి. టెంపుల్ అంత సన్న వర్క్. అసలు మేమైతే చూస్తూనే ఉన్నాము, అంత బాగుంది. ఇంకా పూర్తి అవ్వకపోతేనే ఇంత బాగుందండి. ఇంకా పూర్తి అయితే ఇంకెంత బాగుంటుందో. ఒక వైభోగం లాగా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది ఆలయం మాత్రం. స్వామివారి దర్శనం అయిపోయిందండి. ఇంకా మేము బయటకు వచ్చేసాము. దర్శనం అయిపోగానే నైట్ అయిపోయింది అప్పటికే. ఇంకా మేము దర్శనం అయిపోగానే ఇదిగోండి, ఇక్కడ కూర్చొని ఒక సైడ్ కారు పార్కింగ్ దగ్గర అనమాట. ఇదంతా పుల్కాలు తెచ్చుకున్నామండి తినడానికి ఆ పూటకి. ఎందుకంటే మధ్యాహ్నం అన్నం తిన్నాం కదా, సాయంత్రం మేము ఎక్కడ స్టే చేయలేదు కదా. అయోధ్యలో స్టే చేద్దాం అనుకుంటే మళ్ళీ తెల్లవారుజామున కాశీ వెళ్ళటం కుదిరిద్దో లేదని నైట్ ప్రయాణమే వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇంకా మేము టిఫిన్ అయితే తిని అక్కడే కొద్దిసేపు కూర్చొని
ఇంకా నైట్ మళ్ళీ మేము ప్రయాణం అండి. నైట్ అంతా కూడా కాశీ వెళ్ళిపోయిన తెల్లారి 7 కల్లా కాశీలో ఉన్నామండి. ఇంకా బయలుదేరిపోతాం ఇప్పుడు కొద్దిసేపు ఉన్నాక. ఇంకా కాశీ కూడా చూపిస్తానండి మొత్తం. ఇదిగోండి ఇంకా కాశీకి బయలుదేరిపోయాం నైటే తినేసి మేము. మార్నింగ్ 6:30 కల్లా కాశీలో ఉన్నామండి. ఇంకా పడుకోలేదు. పడుకోకుండా ఇంకా అందరం రెడీ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరాం. సోమవారం కదండి, ఇంకా దర్శనానికి వెళ్ళిపోదాం. కాలభైరవుడు టెంపుల్కి అయితే ఫస్ట్ వెళ్ళి తర్వాత దర్శనానికి వెళ్దామని కాలభైరవ టెంపుల్కి అయితే బయలుదేరామండి. అక్కడ ఆటోలు మాట్లాడుకుని అదిగోండి అక్కడ రోడ్లన్నీ కూడా తీస్తున్నాను. చాలా కొన్ని సందులు అయితే మరీ చిన్న చిన్నగా ఉన్నాయండి. నేను కాశీ అయితే ఫస్ట్ టైం వెళ్తున్నానండి. ఇంతకుముందు అయితే వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ వెళ్ళటం. చాలా సన్నగా ఉన్నాయి సందులన్నీ కూడా. అంటే విన్నాను చాలా చిన్నగా ఉంటాయి సందులని, ఇప్పుడైతే చూస్తున్నానండి. కానీ కాశీ చాలా బాగుందండి. ఇదిగోండి ఇప్పుడు కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. అక్కడ కూడా చూపిస్తానండి. క్రౌడ్ చాలా ఉందండి, జనం చాలా మంది ఉన్నారు. అయినా సరే ఇంకా మేము దర్శనానికి వెళ్ళేసి ఇదిగోండి ఇక్కడ అంతా మనకి దారాలు అయితే కడతారు ఇక్కడ చుట్టూ. ఇదిగోండి ఇక్కడ శివుడు అయితే ఉన్నాడనమాట. అక్కడ తీయనివ్వట్లేదు లోపల, అసలుకి ఫోన్ ఎలవ్ లేదంట, తీయొద్దన్నారు. అందుకని అదిగోండి అక్కడ శివుడిని దూరం నుంచి అయితే తీస్తున్నాను.
కాలభైరవుని కూడా తీయనివ్వలేదండి. ఇదిగోండి క్యూ చూడండి ఎంత ఉందో దర్శనానికి. ఇంకా మేము దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇప్పుడు మేము శివయ్య దర్శనానికి, కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇదిగోండి వచ్చేసాము అక్కడికి ఆటోలో. కానీ ఇక్కడ కూడా అండి ఎంత క్యూ ఉందో చూడండి. ఇక్కడ దారి మధ్యంలో ఇదిగోండి శివాలయం ఒకటి ఉంటే అది కూడా తీస్తున్నాను. మేము 4 పక్కల చూసామండి. సోమవారం కాబట్టి బాగా ఎక్కువ మంది ఉన్నారు. అందుకని చెప్పేసి టికెట్ కొనుక్కొని దర్శనానికి వెళ్దామని అయితే ఇంకా టికెట్ తీసుకుందామని ఇదిగోండి ఎంతమంది ఉన్నారో చూడండి. టికెట్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. అసలు మర్చిపోయామండి శివయ్యని చూసి. అంత బాగుంది శివుడి దర్శనం. నేనైతే అసలు ఎంత ఆనంద బాష్పాలు వచ్చేసింది నాకు. అంత బాగా నచ్చేసింది. అసలు కాశీ ఫస్ట్ టైం చూశానండి. చాలా ఆనందం వేసింది అనమాట. శివుడు అంటే చాలా ఇష్టం అండి నాకు. అందుకని అసలు ఆ తన్మయత్వంలో చాలా ఆనందపడిపోయాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.